మరియ మొట్టమొదటిగా తన యవ్వనమును పవిత్రంగా కాపాడుకున్నది. రెండవది, దేవుని వలన కృప పొందుకున్నది. దేవుని కృపను పొందుకున్నది. దేవుడు చెప్పే శుభవచనం కోసము ఆమె ఆరాటపడింది. దేవుడు ఏదో చెబుతున్నాడని దాన్ని స్వీకరించడానికి సిద్ధపడింది. తర్వాత నాలుగవదిగా పరిశుద్ధులతో సహవాసం చేసింది. ఎలిజబెత్ జకర్యా వారి కుటుంబంతో మంచి సహవాసం ఉంది. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారము అనిందులై నీతిమంతులుగా ఉన్న కుటుంబం. అలాంటి కుటుంబంతో ఈమెకు మంచి సహవాసము ఉంది. తర్వాత ఐదవది, ఆమె త్యాగపూరితమైన జీవితాన్ని ఆమె ఎంచుకునింది. యేసు ప్రభుని గర్భంలో పుడతాడమ్మా అంటే, నేను పురుషుని ఎరగని దానిని కదా, నేను కన్యకను కదా అని అడిగింది. అప్పుడు దేవదూత చెప్పాడు, ఇది దేవుని వలన కలుగుతుంది తప్ప నీ వలన నా వలన కాదమ్మా అని చెప్పినప్పుడు ఆ మాటకు వెంటనే ఒప్పుకునింది. ఆ మాటను ఆమె ఒప్పుకోవడం ద్వారా ఆమెకు ఎన్ని రకాల మరి సమస్యలు ఎదురయ్యాయి కదా. ఒక కన్యక గర్భవతి అయితే ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతారు. అవన్నీ కూడా ఆమె భరించింది. హల్లెలూయా. అవన్నిటిని కూడా ఆమె భరించింది. కాబట్టి త్యాగపూరితమైన జీవితాన్ని ఎంచుకునింది. కాబట్టి ఆమె ధన్యురాలుగా పిలువబడింది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అలాంటి జీవితాన్ని పొందుకుంటే ధన్యులం అవుతాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాం. మరొక వ్యక్తి గురించి ఈరోజు ఆలోచన చేద్దాం.